ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సమాచార హక్కు చట్టం నిర్లక్ష్యం అవుతోంది. వైద్యాధికారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. వాటర్ ట్యాంక్ అందజేసిన 7 Days ఫౌండేషన్. విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన నిర్వాహకులు. బద్వేలు నియోజకవర్గంలో దొంగ ఓటర్లు. పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. గన్నవరానికి చేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మండల విద్యాధికారిపైన చర్యలు తీసుకోవాలని యూత్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు పగడాల అంజీ డిమాండ్ చేశారు. స్థానిక నాంపల్లిలోని పలు పాఠశాలల నిధులు ఖర్చుల వివరాలు తెలపాలని మండల విద్యాధికారిని కోరామని, సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. విద్యాధికారి సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ సమాచారం ఇవ్వకుండా అవినీతికి పట్టం కట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకారం కొన్ని పాఠశాలల నిధుల వివరాలు మరియు వాటి ఖర్చుల వివరాల కోసం స్థానిక మండల విద్యాధికారి అయినటువంటి గురువారావు గారికి గత నెల 9వ తేదీన నాంపల్లి మండలంలో ఉన్నటువంటి జాంతండ, లక్ష్మణాపురం, పస్నూరు మరియు మండల విద్యాధికారి కార్యాలయం ఖర్చుల నిధులు వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయడం జరిగింది. అదేవిధంగా గత నెల 21వ తేదీన మర్రిగూడ మండలంలో ఉన్నటువంటి కొండూరు, ఎరగండ్లపల్లి, వట్టిపల్లి, మర్రిగూడ మండల విద్యాధికారి నిలయమైనటువంటి ఆఫీస్ యొక్క నిధుల వివరాలు ఖర్చులు ఇవ్వాలనేసి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయడం జరిగింది. కానీ ఆ ఎంఈఓ ఎవరైతే విద్యాధికారి ఉన్నారో ఇంతవరకు కూడా కనీసం రెస్పాన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఈ యొక్క ప్రజల హక్కులని హరించి వేస్తున్నటువంటి సందర్భం ఈరోజు కనబడతా ఉంది. ఈ యొక్క ఎంఈఓ అవినీతి పరులకు అడ్డాగా ఉంటూ ఏదైతే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడం కోసము, ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండడం కోసం ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ అవన్నీ తుంగలో తొక్కుతూ అవినీతి పరులకు పట్టం కట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ యొక్క ఎంఈఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంఈఓ గారిపైన సదరు కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, అదేవిధంగా కోర్టును కూడా ఆశ్రయించేటువంటి సందర్భం త్వరలో ఉంది. ఎంఈఓ గారు వెంటనే స్పందించి వెంటనే అడిగిన సమాచారాన్ని ఇవ్వాలి. లేని పక్షంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన. 7 Days ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓల్డ్ సఫిల్గూడ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ట్యాంక్ అందజేశారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాలలో వాటర్ ట్యాంక్ లీక్ అయి టాయిలెట్కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పాఠశాలకు కొత్త వాటర్ ట్యాంకును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు సారా, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తీసేసుకుంటా కుర్చీలో కూర్చున్నావేంది దమ్మ శ్రావణి కల్పన కళ్యాణ్ శ్రీవల్లి
అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వారిని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిపై ఫిర్యాదు చేసిన వారి మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా మద్యంతో పాటు నోట్ల కట్టలను పంచుతున్నారు. ఇల్లంతకుంట మండలం మల్లాల గ్రామంలో డబ్బులు పంచుతున్నారని గుర్తించిన గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. నోట్లతో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తే సహించమని గ్రామస్తులు హెచ్చరించారు. ఏ పార్టీ వారైనా డబ్బులు పంచితే ఊరుకోమని తెలిపారు. పోలింగ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. అప్పటి వరకు అందరిపై నిఘా పెడతామని మల్లాల వాసులు అంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతికి ప్రత్యేక దళాలు గౌరవ వందనం సమర్పించాయి. తరువాత ఆయన ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టుకు వెళ్లారు. ఉపరాష్ట్రపతి 4 రోజుల పాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక 28వ వార్డు కౌన్సిలర్ కల్వల దీప్తి కిషన్ రెడ్డి ఇంట్లో డబ్బులు పంచుతున్నారని ఇంటి ముందు బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. గంట సేపటి నుండి ఎదురు చూసిన ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో మద్యం, మనీ పంపకాలు తారాస్థాయికి చేరాయి. ప్రధాన పార్టీలన్నీ డబ్బుల పంపిణీలో పోటీ పడ్డాయి. డబ్బులు అందని ఓటర్లు ఆందోళనకు దిగారు. అయితే డబ్బులు పంచిన వారిని, తీసుకున్న వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు.
అర్థమైతలేదు. మరి అక్కడ ఏం జరుగుతుందో మాకు అదే టెన్షన్. మరి పోలీసులు అక్కడ ఇంకే జరుగుతుంది, ఇక్కడే జరుగుతున్నది. ఏం జరుగుతుంది వాళ్ళు బాధ్యత ఎంత చూస్తారు బ్రదర్. చైర్మన్ వచ్చి దమ్ముంటే మీరు పంచుకోండి. చెప్పొచ్చా ఒక ప్రజలకు అట్లా చెప్పొద్దా? దమ్ముంటే పంచుకోండి. మేము ప్రజలు మేము ఓట్లు ఇస్తేనే నువ్వు చైర్మన్ అయినావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు డబ్బు సంచలకం. పట్టణంలో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ శంకుస్థాపన చేశారు. జగిత్యాల పట్టణంలోని 6వ వార్డు 19వ వార్డుల్లో 20 లక్షలతో సీసీ డ్రైనేజీ అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు కొలగాని ప్రేమలతా సత్యం, ముస్కు నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆరో వార్డు అయిన ఇదివరకు గోవిందపల్లి అవుతుంది. ఇక్కడ డ్రైన్ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రేమలతా సత్యం గారికి, కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి, మున్సిపల్ అధికారులకు, వివిధ హోదాలోని ప్రజాప్రతినిధులకు, ఈ ప్రాంత అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. జగిత్యాల పట్టణాన్ని పూర్తిగా ఆనుకొని జంబిగద్దె పక్క నుండి మొదలు పెడితే మొత్తం కూడా అంతకుముందు మోతే గ్రామంలో కలిసి ఉండే. ఇంతకుముందు కౌన్సిలర్ గారు చెప్పినట్టు అంతకుముందు మేము వార్డు మెంబర్లో ఉండేటివి. ఇది మాకు జగిత్యాలు ఉన్నామా మోతలు ఉన్నామా అర్థం కాకుండా ఉన్నట్టుండే అన్నారు. సో ఆ రకంగా జరిగింది. అంటే వాళ్ళ అన్నదాంట్లో అర్థం ఉన్నది, మోతే గ్రామం రెవెన్యూ శివారు పర్మిషన్ తీసుకుంటారు, మున్సిపాలిటీలో హౌస్ నెంబర్లు ఇస్తారు. ఓ రోడ్డు మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తురు, ఓ రోడ్డు మోతకెళ్ళి ఇస్తారు. ఓ ఇంటి ధరణి దరఖాస్తుల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా ముందుందని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. రెవెన్యూ సిబ్బందిని ఆయన అభినందించారు. ధరణి ఉద్దేశ్యం, సాధించిన విజయాలు, విశిష్టతలు వివరించారు. ధరణి ప్రారంభంలో రెవెన్యూ భూ సమస్యలకు పరిష్కారం చూపడం, అలాగే భూముల క్రయ విక్రయాలు సులభతరం చేయడం, పట్టా మార్పిడి అప్పటికప్పుడే జరుగుతుందని అన్నారు. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగడం తగ్గిందని అన్నారు. ధరణిలో అధికారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారానే ఎలాంటి ఆటంకాలు, అవకతవకలు లేకుండా మార్పులు చేర్పులు సులభంగా జరుగుతున్నాయని వివరించారు. ఆఫ్లైన్ రికార్డులను పూర్తిగా ఆన్లైన్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో ఏవో శ్రీదేవి, పర్యవేక్షకులు పులి సైదులు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. దీనికోసము రకరకాల మాడ్యూల్స్ గవర్నమెంట్ సైడ్ నుండి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇబ్బంది ఉంటే ధరణి లోపలనే అప్లై చేసుకుంటారు. దాన్ని కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తుంది గవర్నమెంట్ సైడ్ నుండి. కలెక్టర్ పర్సనల్గా వాటి అన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ గ్రీవెన్స్ సెటిల్ అవడంతో పాటు వెంటనే అది రికార్డులో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది.
సో ధరణి అనేది అన్ని రకాల ఇష్యూస్కి వన్ స్టాప్ సొల్యూషన్గా వచ్చింది. ఈ 1 ఇయర్ లోపల కంప్లీట్గా స్టెబిలైజ్ అయ్యి అన్ని ఇష్యూస్ని కూడా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళింది. ఫ్యూచర్ లోపల ఇంకా ఏం ఇష్యూస్ ఉన్నా కానీ ప్రజలు మీరు మీ సేవ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ప్రతి ఇష్యూని కూడా కలెక్టర్ పర్సనల్గా వెరిఫై చేసేసి వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ మన జిల్లా లోపల 28,530 28,530 గ్రీవెన్సెస్ కలెక్టర్కి వచ్చినాయి. వాటన్నిటిని కూడా ఈ సంవత్సరము అయిన సందర్భంగా నిన్నటి వరకు వచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా సూర్యాపేట జిల్లా లోపల మనం డిస్పోజ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఏ రోజు వచ్చిన అప్లికేషన్ ఆ రోజే క్విక్గా సొల్యూషన్ చూపిస్తూ దాని మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చేటట్టు చేస్తున్నాము. సో ధరణి అనేది ఇంతకుముందు ఉన్న ఇష్యూస్ అన్నిటికీ సొల్యూషన్ చూపిస్తుంది. అది కూడా ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్, అంటే రికార్డు పరంగా కానీ ట్రాన్సాక్షన్స్ పరంగా కానీ గ్రీవెన్సెస్ పరంగా కానీ అన్నిటికీ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ చూపిస్తూ రైతులందరూ కూడా వాళ్ళ రెవెన్యూ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ధరణి లోపల ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసేందుకు అన్ని కేటగిరీలలో కూడా రెవెన్యూ ఎంప్లాయీస్ ఎఫర్ట్ పెట్టి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని సంవత్సరాలుగా రైల్వే పిట్ లైన్ కావాలని ఆదిలాబాద్ ప్రజలంతా కోరుకుంటున్నారని, మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 0 అవర్ సమయంలో పార్లమెంటు పరిధిలోని ఎన్నో సమస్యలపై మాట్లాడానని తెలిపారు. గతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలని కోరానని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వనందుకే ఆగిపోయిందని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రికి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇప్పించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తయ్యేలా చూడాలని టీఆర్ఎస్ నాయకులను కోరారు. ఎవరన్నా పార్లమెంట్ సభ్యులు మాట్లాడిండు అంటే అది సోయం బాపురావు మాట్లాడిండు అనేది చెప్పక తప్పలేదు. ముఖ్యంగా పిట్ లైన్ విషయాన్ని కూడా మొదటి సమావేశాల్లోనే నేను పార్లమెంటు 0 అవర్లో మరి ఆదిలాబాద్కు పిట్ లైన్ మంజూరు చేయాలని కూడా మాట్లాడడం జరిగింది. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా కలిసినప్పుడు వారిని కూడా నేను మా జిల్లాలో పిట్ లైన్ కావాలని కూడా కోరడం జరిగింది. అదే రకంగా పీయూష్ గోయల్ రైల్వే మంత్రి ఉన్నప్పుడు పీయూష్ గోయల్ గారికి కూడా అనేక సార్లు కలిసి మరి పిట్ లైన్ చేయాలని కూడా నేను కోరడం జరిగింది. అదే రకంగా చైర్మన్ ఏదైతే రైల్వే బోర్డు చైర్మన్ ఉంటారో వారిని అనేక సార్లు మాట్లాడి మరి వారికి మరి మాకు పిట్ లైన్ కావాలని కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్కు సంబంధించిన రైల్వే జిఎం వారిని కూడా అనేక సార్లు నేను జిఎం కూడా అనేక సార్లు లెటర్లు పెట్టడం జరిగింది. వారితో పాటు మొన్న కొత్తగా మళ్ళీ కొత్తగా మంత్రి పదవులలో దాన్వేకర్ కొత్తగా మహారాష్ట్రకు రావడం జరిగింది. వారిని కూడా మరి నేను పిట్ లైన్ కావాలని కోరడం జరిగింది. దానివల్లే ఇవాళ ఆదిలాబాద్ ప్రజలకు పిట్ లైన్ అనేది శాంక్షన్ కావడం జరిగింది. కానీ నేను వార్తా పత్రికల్లో కానీ మీడియా అంటే సోషల్ మీడియాలో కానీ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఆదివాసీ ప్రాంతాలు ట్రైబల్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎక్కువ మంది రక్తహీనతోటి చనిపోవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వము సర్వే కూడా చేయడం జరిగింది. చనిపోవడం జరుగుతుంది కాబట్టి దానికి మేము మొన్ననే కేంద్ర మంత్రి అర్జున్ ముండా గారితో మాట్లాడి ఏదైతే ఆశ్రమ స్కూల్స్లలో గురుకులం పాఠశాలలలో ఎవరైతే ఆదివాసీ ట్రైబల్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ రక్తహీనత పెరగడానికి వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరిగింది. దానికి కూడా కేంద్ర మంత్రి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దానికోసము ఆదివాసులు చనిపోకుండా ఒక ఆశ్రమ స్కూల్స్నే కాకుండా చాలా మంది ఇవాళ రిమ్స్లో ఏ పేషెంట్లు వచ్చినా రక్తం లేకని బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అందరికీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామంలో
6 సంవత్సరాల పాప పైన గ్రామ సర్పంచ్ భర్త రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గంభీరావుపేట మండల కేంద్రంలో బీఎస్పీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆడపిల్లల పైన రోజురోజుకు అత్యాచారాలు జరుగుతున్న కేటీఆర్ నియోజకవర్గంలో తన అనుచరులు అత్యాచారాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే నిందితుడిని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల నాయకుడు రాజబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు కళ్యాణ్ కుమార్, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దోశల చంద్రం, బీఎస్పీ నాయకుడు శంకర్ పాల్గొన్నారు. జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం గ్రామం అల్మాష్పూర్ గ్రామానికి చెందినటువంటి ఎస్టీ అమ్మాయి, మరి 6 సంవత్సరాల అమ్మాయి, మరి కనీసం ఆమె తన స్కూల్కు వెళుతుండగా తన లగేజ్ బ్యాగ్ మోసేటువంటి శక్తి లేని అమ్మాయి మీద అత్యాచారము చేయడము చాలా దుర్మార్గము. మరి ఆ యొక్క దుర్మార్గుని వెంటనే కఠినంగా శిక్షించాలి. మరి ఇట్లాంటి దుర్ఘటన మళ్ళెప్పుడు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వము చురుగ్గా పాల్గొనాలని మరి బీఎస్పీ పార్టీ మరి హెచ్చరిస్తుంది. ఇట్లాంటి బంగారు తెలంగాణ అని చెప్పినటువంటి సీఎం కేసీఆర్ సిగ్గుంచుకో, కేసీఆర్ గారు సిగ్గుంచుకొని మాట్లాడండి. మీరు కొద్దిగా సిగ్గు లేదు. ఇలా సామాన్యులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రత లేదు. ఇలా 6 సంవత్సరాల అమ్మాయి తన స్కూల్ బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్దామంటే సాతగాని చిన్న బాలికపై అత్యాచారానికి చేయవలసిన ఆ యొక్క దుర్మార్గుని నిజంగా ఈ దేశాల్లో ఉంచకూడదు అని అనుక్షణము ఉరి తీయాలని ఈ యొక్క బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క ప్రాంత చిన్నకార వ్యాపారవేత్తలు కూడా మిత్రులే కాకుండా వ్యాపారవేత్తలు కూడా మాకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రం ఉన్నటువంటి అల్మాష్పూర్ గ్రామంలో 6 సంవత్సరాల బాలికను టీఆర్ఎస్ గుండగుడు అత్యాచారం చేశాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుతున్న బాలికల మీద అత్యాచారాలు ఆపలేకపోతుంది ప్రభుత్వము. ఇంకా మొద్దు నిద్రలు ఎందుకుంది? మరి ఎక్కడేసిన గొంగడెక్క ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాలికలకు రక్షణ ఉంటుందని చెప్పిన సీఎం కేసీఆర్. వాతావరణం స్వచ్ఛతతోనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని, స్వచ్ఛమైన వాతావరణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆదిలాబాద్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జెండా ఊపి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా ఆపత్కాలంలో ఆక్సిజన్ కోసం ప్రజలు పడిన ఇబ్బందులను గుర్తు చేసుకోవాలని అన్నారు. వాతావరణ పరిశుభ్రత కోసం మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ పాల్గొన్నారు. స్వచ్ఛత ఎటువంటి ఆరోగ్యానికి, అంటే స్వచ్ఛత లేకపోతే ఎటువంటి ఆరోగ్యానికి దారితీస్తుందో ఆ విషయాన్ని ప్రపంచం అంతా కూడా ఈరోజు గమనిస్తున్నటువంటి విషయం. ప్లాస్టికే కావచ్చు, మరి మన పరిసరాలు స్వచ్ఛత లేకపోవడం వల్ల డెంగ్యూ కావచ్చు, లేకుంటే మలేరియా కావచ్చు, ఇటువంటి ఎన్ని రోగాలు మనకు వస్తున్నాయో అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం డైలీ. మరి అందుకని చెప్పి ఇది స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ వాళ్ళకి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ ఉన్నటువంటి చెట్లు మా పీరియడ్లో పెట్టినాం. ఇప్పుడేముంది, జేసీబీ వస్తుంది, అవి వేస్తుంది, గుంత వేస్తున్నాం, పెట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ టైంలో మేము 80s, 82, 83లో జంగల్కి వెళ్ళి ట్రాక్టర్లో మట్టి నింపుకొచ్చి అక్కడ గుంతలలో మట్టి నింపి మేమే స్వయంగా లొందలు చేసి ఈ చెట్లని కూడా పెట్టడం జరిగింది. అందుకని చెప్పి పర్యావరణాన్ని కాపాడటానికి చెట్లు ఎంత దోహదపడతాయో మనం అంతా కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ఈరోజు స్వచ్ఛత విషయంలో, మున్సిపాలిటీలలో స్వచ్ఛత విషయంలో కానీ, లేకపోతే
చెట్టు నాటడం, దాన్ని పరిరక్షించడంలో కానీ, లేకపోతే పల్లెలలో ఏదైతే ప్రకృతి వనాలు కావచ్చు, లేకుంటే మీరు అంతా కూడా చూస్తున్నారు ఇప్పుడు ఏవియేషన్ ప్లాంట్స్ మనం అన్ని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మా తర్వాత మేము మా పిల్లలకి ఏమి ఇచ్చినామంటే స్వచ్ఛతనో లేకుంటే స్వచ్ఛమైన గాలి ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ఇంకేం కాదు. ఈరోజు మనం చూసినాం మొన్న కరోనా పీరియడ్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఢిల్లీలోనైతే ఆక్సిజన్ బార్స్ అని చెప్పి ఎవరైనా అన్నం తినడానికో లేకుంటే చాయ్ తాగడానికి పోతే అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి వాళ్ళకు మాస్క్ ఇవ్వడం జరిగింది. 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్, అంటే ఎన్ని ఎంఎల్ కావాలంటే అంత పీల్చుకోవచ్చు అనేది, స్వచ్ఛ గాలి పీల్చుకోవచ్చు అనే పరిస్థితి ఈరోజు ఏర్పడుతున్నది. అటువంటి పరిస్థితి ఏర్పడద్దనంటే మనం ఈరోజు మన యొక్క బాధ్యత. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్, భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు 82 కిలోల గంజాయి 3 సెల్ ఫోన్స్ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కలిగి ఉన్న 6గురిని అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ నుండి కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఒడిశా, ముంబైకి తరలిస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 12 తులాల బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాచార హక్కు చట్టం నిర్లక్ష్యం అవుతోంది, విద్యాధికారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. వాటర్ ట్యాంక్ అందజేసిన 7 డేస్ ఫౌండేషన్, విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన నిర్వాహకులు. బద్వేలు నియోజకవర్గంలో దొంగ ఓటర్లు, పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. గన్నవరానికి చేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి వీపీ న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.